పేరు తెలుసుకోవచ్చా? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు అంజలి అండి. వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను. అంజలి గారు వైజాగ్ నుంచా? చెప్పండి. అదే అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ అండి. ఎందుకంటే ఫస్ట్ ఇలాంటి దీని గురించి మీరు బయటకు మాట్లాడుతున్నందుకు. మీరు ఇది ఒక 1 hour 2 hour ఎపిసోడ్ పెట్టకండి, ఒక రోజంతా పెట్టండి. ఇదిగోండి ఇప్పుడు మా కాల్స్ అలాగే ఉన్నాయండి, హండ్రెడ్స్ ఆఫ్ మిస్డ్ కాల్స్ అన్నమాట. మీరు చూస్తూ ఉండొచ్చు. తెలుగు ప్రజలు కాల్ చేసి దీని గురించి మాట్లాడతారు. 1 గంట 2 గంటలు మాకు సరిపోదు దీని గురించి మాట్లాడతారు. ఏంటండి ఇంత ఫాలో అవుతున్నారా ఈ ఎపిసోడ్ ని? నాకు చాలా సర్ప్రైజింగ్ ఉంది ఈ రోజు. చాలా ఫాలో అవుతున్నా అండి. డే 1 నుంచి ఈ రోజు వరకు ఎన్ని ఇంటర్వ్యూస్, ఏ ఎపిసోడ్ లో ఏమైందని డైరెక్ట్ గా కోర్టులో అడిగితే ఏ ఎపిసోడ్ ఏ టైం కి ఎక్కడ ఏం జరిగిందో, ఎవరు ఎక్కడ ఏం మాట్లాడారో కూడా చెప్తున్నారు జనాలు. నెటిజన్స్ నిజంగా అంతా ఫాలో అవుతున్నారు. అందుకే మీ ఒపీనియన్స్ చెప్పాలి, మీ సజెషన్స్ వినాలి అని ఎప్పటికప్పుడు మేము మాట్లాడుకోవడం కాదు, మీకు కూడా ఇవ్వాలి ఛాన్స్ అని ఇలాగా కాల్ తీసుకుంటున్నామండి. చాలా చాలా థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్. అయితే విజ్ఞాన్ గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. కూడా మేము ప్రతిరోజు ఫాలో అవుతున్నాము. థ్యాంక్ యూ సో మచ్. ఏంటంటే అండి, ఇప్పుడు ఆవిడ పుస్తకం కార్డు పోయింది అంటున్నారు కదా, నాకు ఒక డౌట్. ఎవరు కట్టిన పుస్తకం కాడండి? రాజ్ తరుణ్ గారు కట్టిన పుస్తకం కాడా, మస్తాన్ సాయి గారు కట్టిన పుస్తకం కాడా, చింటూ గారు కట్టిన పుస్తకం కాడా, లాయర్ గారు స్విమ్మింగ్ పూల్ లో కట్టిన పుస్తకం కాడా? ఎవరు కట్టిన పుస్తకం కార్డు పోయింది? అది నాకు అర్థం కాలేదు. ఎవరు కట్టింది పక్కన పెట్టేసి రాజ్ తరుణ్ ఫస్ట్ దొంగతనం చేశాడు. అతని దగ్గర నుంచి రికవరీ చేశాక అది ఎవరు కట్టారు ఏంటనేది, ఎక్కడ కొన్నారో చెప్పుదామని చూస్తున్నట్టుంది. అది చాలా దారుణం అండి నిజంగా. ఒక్కొక్కసారి అయితే ఒళ్ళు జలదరించేస్తుంది. ఇలాంటి వాళ్ళు ఉన్నారు, ఈ మన చుట్టూనే తిరుగుతున్నారా అన్నంతలా ఇవి షివరింగ్ వచ్చేస్తుంది ఒక్కొక్కసారి ఆమెను చూస్తూ ఉంటే. నిజంగా అసలు భయం లేదు, భక్తి లేదు. బాబోయ్ చాలా దారుణంగా ఉన్నారు ఆవిడైతే. అసలు 2 రాష్ట్రాల ప్రజలు పోలవరం గురించి ఎదురు చూసినట్టు, ఆవిడ అరెస్ట్ గురించి ఎదురు చూస్తున్నట్టుంది. #అరెస్ట్ లావణ్య అని సార్ మీరు కూడా ట్రెండ్ చేయండి. అయ్యో డెఫినెట్ గా అండి. ఇంకొక విషయం నేను చెప్దాం అనుకుంటుంది ఏంటంటే, మేము లావణ్య గారి గురించి కామెంట్స్ పెడుతున్నామండి. కిందన పెడుతూ ఉంటే ఒకేసారి బోట్ కామెంట్స్ ఏంటో నాకు తెలియదు, మొత్తం అందరూ ఒకసారి వచ్చి మమ్మల్ని బూతులు పెడుతున్నారు. అది లావణ్య కావాలని పెట్టిస్తుంది. ఆవిడ గురించి ఎవరైనా రాంగ్ కామెంట్స్ పెట్టిస్తే ఒక టీం ఉంటది అనమాట, ఎవరు శేఖర్ భాష పైన అటాక్ చేసిన టీం. వీళ్ళు ఏం చేస్తారంటే అదే పనిగా ఆవిడ తిట్టే వాళ్ళందరూ వీళ్ళు తిడతా ఉంటారు. ఆ బూతులు భరించలేక వీళ్ళు ఇంకోసారి కామెంట్లు పెట్టడం మానేయాలి, అదొక స్ట్రాటజీ. లేదండి, మేము ఎవరైతే రాష్ట్రానికి సపోర్ట్ చేస్తున్నామో వాళ్ళందరూ మేము ఆన్లైన్ లోనే ఒక గ్రూప్ ఫామ్ అయిపోయి మేము మళ్ళీ కావాలని సపోర్ట్ చేస్తున్నాము. ఓ వెరీ నైస్. ఐడియాస్ కూడా ఎట్లా ఉంటాయి? ఎంతమంది ఉన్నారు మీ గ్రూప్ లో? అయ్యో చాలా మంది ఉన్నారండి. ఎక్కడెక్కడో ఎవరెవరో తెలియదు. మేమందరూ ఒక గ్రూప్ గా ఫామ్ అయ్యి ఎక్కడ లైఫ్ దొరుకుతుందో వాళ్ళనే మేము అటాక్ చేస్తున్నాం. అంటే బూతులు తిట్టాం డైరెక్ట్ గా కామెంట్. నాకు మీ గ్రూప్ ని నా ఇన్స్టాగ్రామ్ లో పెట్టండి, నేను చేరుతాను. తర్వాత ఇంకొన్ని మీడియా ఛానల్స్, అంటే మీ గురించి కాదండి, కొన్ని మీడియా ఛానల్స్ ఉన్నాయి. అంటే నాకు పేర్లు పెద్దగా చెప్పడం ఇష్టం లేదు. దారుణంగా అమ్మాయిని సపోర్ట్ చేస్తున్నారు. రాజ్ తరుణ్ అయితే ఇదైపోయాడు, అదైపోయాడు, అడ్డంగా దొరికిపోయాడు, ఇంకేదో దొరికిపోయాడు. ఈమె స్విమ్మింగ్ పూల్ లో దొరికిపోతే ఎవరు ఏం మాట్లాడట్లేదు. రాజ్ తరుణ్ అడ్డంగా దొరికిపోయారని చెప్పి అసలు చాలా అసహ్యంగా పడుతున్నారు ఆ ఛానల్స్ అయితే. మళ్ళీ అందులో ఒకటైతే శాటిలైట్ ఛానల్. అవును, చాలా చాలా వర్స్ట్ అండి ఆ అమ్మాయి. మరి నిజంగా ఎలా బతుకుతున్నారో నిజంగా గ్రేట్. ఆమెను చూసి మాత్రం నేను ఒకటి ఇన్స్పిరేషన్ అండి, ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం చచ్చిపోకూడదు. అలా మనం ధైర్యంగా ఉండాలి. అదొకటి మాత్రం నేర్చుకున్నారు. అది నేర్చుకోవచ్చు ఆమెను చూసి. పాపం చిన్న వాటికి చచ్చిపోతారు చూడండి. చాలా మంది ఆ అమ్మాయికి నెగటివ్ గా కామెంట్, మొత్తం దేశం అంతా ప్రపంచం అంతా. అయినా కూడా అలా స్టూడెంట్ పైన అదొక్క మంచి పాయింట్ నేర్చుకోవచ్చు. మిగిలినంతా చెత్త 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 నిజంగా. అబ్బా ఎప్పుడు అరెస్ట్ అవుతున్నారు? నాకు తెలిసి పోలీసులు కూడా ఈ ఎపిసోడ్స్ అన్ని చూస్తున్నారండి. అరెస్ట్ అవ్వట్లేదని మనం అనుకుంటున్నాం, నాకు తెలిసి వాళ్ళు కొన్ని పాయింట్స్ కోసం చూస్తున్నారు. ఎక్కడైనా డ్రగ్స్ లో చెప్తుందేమో అని చెప్పి చూస్తున్నట్టున్నా. అవును, త్వరలోనే డ్రగ్స్ కేసులో తను అరెస్ట్ కాబోతుంది. అయ్యో అది కన్ఫర్మ్. సో అందుకే నేను ఎలాగో జైలుకి వెళ్తాను కదా, నువ్వు కూడా నాశనం అవ్వాలని రాజ్ తరుణ్ మీద పడింది. అంతే కరెక్ట్ అయిన సినిమాలు వచ్చే టైంకి. అంటే అండి ఒక రోజు పొద్దున్నే లేచి యూట్యూబ్ చూడగానే లావణ్య అరెస్ట్ అని చూడాలండి, అది కోరిక నిజంగా. ఇప్పుడు హ్యాపీ అవుతాం. ఓకే నైస్. ఎనీవే
థ్యాంక్ యూ అండి. ఎనీవే థ్యాంక్ యూ అండి. అండ్ మీకు ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, Please మీరు చెప్పండి. కానీ కరాటే కళ్యాణి గారు కానీ దయచేసి వదలకండి, చివరి వరకు ఫైట్ చేయండి. మీ ఇద్దరికి సపోర్ట్ గా మేము అందరం ఉంటాం. ఇంకా Nice, ఎంత nice. మందితో మాట్లాడాలి, ఎన్ని కాల్స్ మాట్లాడాలో మేము మాట్లాడతాం. ష్యూర్ అండి, తప్పకుండా. దయచేసి దీని ముందు తీసుకెళ్ళండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ గ్రూప్ లో #లావణ్య అరెస్ట్ లావణ్య అని మీ గ్రూప్ లో పెట్టండి, అందరు ట్రెండ్ చేస్తారు దాన్ని. డెఫినెట్ గా అండి మీకు Yeah. ఇన్స్టాలో కూడా మేము షేర్ చేస్తామండి. షూర్, తప్పకుండా. Thank you. అంజలి గారు మా లింక్ కూడా మీ గ్రూప్స్ లో షేర్ చేయండి, మీరు మా టీమ్ తో టచ్ లో ఉండొచ్చు. డెఫినెట్ గా మేము షేర్ చేస్తామండి. మీకు ఏమైనా మాకు ఇలాగ బోట్ నుంచి నైట్ 2 o'clock 3 o'clock అంటే మేము నైట్ టైం వర్క్ చేసినప్పుడు కూడా మేము లైట్ చూసి మెసేజ్ పెడుతుంటే ఒకేసారి వస్తాయి అనమాట. లైక్ నా పేరు పెట్టడం, తిట్టడం, నా పేరు పెట్టడం, ఒక పక్క ఒక బూత్ కామెంట్ పెట్టడం. అవునా? కొంతమంది అబ్బాయిలు అయితే ఆన్లైన్ లో నాకు సపోర్ట్ గా వచ్చి కూడా వాళ్ళు ఎందుకు అమ్మాయిని ఇట్లా అంటున్నారు అని చెప్పి కొంతమంది రావడం. అయ్యో, ఇలా కూడా జరుగుతుందా? మాకు మా పేర్లు కూడా తెలిసిపోయినాయి చాట్ లో, ఎవరెవరు ఏంటి అనేసి. సరే అండి, మీరు కూడా షేర్ చేయండి, ఇది చూద్దాం మనం కూడా. మాకు ఇంకా 112 మిస్డ్ కాల్స్ అండి ఇప్పటికి. అమ్మో. నిజంగా అండి 112 ఇప్పుడు చూస్తుంటే అసలు విజ్ఞాన్ గారు భయపడిపోతున్నారు ఏంటిది అని. థ్యాంక్ యూ అండి, నేను మళ్ళీ భయపడ్డం మాట్లాడతాను, ఇంకా. ఇంకా కాల్స్ ఉన్నాయి. నాకు అందరితో మాట్లాడాలని కానీ టైం లేదు ఇప్పుడు. థ్యాంక్ యూ అండి. హలో, ఎవరండి మాట్లాడేది? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నా అండి. నా పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు. Okay. ఎంఫార్మసీ గ్రాడ్యుయేట్. ఓహో, దాసరి గారు ఉన్నారా అండి? ఉన్నారండి, ఇస్తాను. నమస్తే అండి. నమస్తే అమ్మా. నేను ఒక హౌస్ వైఫ్ నండి. నాకు మ్యారేజ్ 13 years అయింది. ఓ నైస్. నేను అసలు మా హస్బెండ్ కాల్స్ ఇప్పటిదాకా ఒక్క కాల్ రికార్డింగ్ నా ఫోన్ లో లేదండి. ఓకే. అసలు ఎవరైతే కాల్ రికార్డింగ్స్ అన్ని పెట్టుకుంటారు నాకు అర్థం కాదు. అది iCloud లో పెట్టుకొని షేర్ చేసుకుంటే పాస్వర్డ్. ఆవిడే చెప్తున్నారు నేను వైఫ్ అని. అవును, వైఫ్ అన్నప్పుడు ఎందుకు ఇన్ని కాల్స్ రికార్డింగ్ నాకు అర్థం కాలేదు. ఫ్యూచర్ లో వైఫ్ అని చెప్పుకోవడానికి ముందుగా రికార్డ్ చేసుకున్న కాల్స్ అవి. అసలు నాకు ఇది అర్థం కావట్లేదు. ఓహో, ఇలా కూడా రికార్డ్ చేస్తారా, ఇన్ని రికార్డింగ్స్ ఉంటాయా, ఇలా గొడవ పడతారా, ఎందుకు వైఫ్ అండ్ హస్బెండ్ అన్నాక మధ్యలో థర్డ్ పర్సన్స్ ఎందుకు వస్తున్నారండి, నాకు అర్థం కావట్లేదు. అదే కదా. మా ఇంటికి ఎవరు రారే, మేము అసలు ఎవరిని ఇన్వైట్ చేయమే. అంటే వైఫ్, హస్బెండ్, పిల్లలు, ఒక ఫ్యామిలీ. కుక్క పిల్లలే పిల్లలు అంటుంది. మరి అలా ఉన్నప్పుడు వాటిని కేర్ టేక్ చేసుకుని చక్కగా హస్బెండ్ అంత మంచి పొజిషన్ లో ఉన్నారు, ఆయనకు సపోర్ట్ లాగా ఉండాలి. అది మానేసి కాల్ రికార్డ్ చేసుకుంటే ఎవరు కాల్ చేసినా వాళ్ళు కాల్, ఆఖరికి పనోళ్ళ కాల్స్ రికార్డ్ చేసేసి వాళ్ళని బెదిరించేసి వీళ్ళని బెదిరించేసి అసలు ఏంటంటే ఇది నాకు అర్థం కావట్లేదు. అసలు ఇలా బెదిరిద్దామనే ముందుగా పెట్టుకుంది, ఫ్యూచర్ ప్లాన్ కూడా ముందే వేసేసుకుంది. ఇప్పుడు మనం ఆ ఇంప్లిమెంటేషన్ చూస్తున్నాం. అది జనాలకు ఎందుకు అర్థం కావట్లేదు అండి? ఆమె క్రిమినల్ అని చెప్పి మిగతా వాళ్ళందరికీ ఎందుకు అర్థం కావట్లేదు? లేదు, అందరికీ అర్థం అవుతుంది, అందరికీ అర్థం అవుతుంది. ఇప్పుడు మాకు వచ్చిన ఫోన్స్ అన్ని అలాగే ఉన్నాయి, ఇప్పుడు మీరు చేసింది అదే కదా. అందరికీ అర్థం అవుతుంది. ఇలా ఉంటారా అసలు? నాకు అది ఆలోచించడానికి కూడా అసలు చాలా వెరైటీగా ఉంది. అంత ఓపిక ఎక్కడదండి ఆయన అంటే ఇష్టం అని ఒకసారి చెప్తుంది, ఇష్టం లేదని ఒకసారి చెప్తుంది, నాకు వద్దు అనింది మొన్నే, ఇప్పుడు మళ్ళీ వెళ్ళి గొడవ చేసింది. వద్దు అంటది. అసలు పెళ్ళై పిల్లలు ఉన్నోళ్లే అసలు వద్దు అని అంటుంటే అసలు మళ్ళీ మొహం చూడట్లేదు, వచ్చి నాకేంటి అని చెప్పి వెళ్ళి సొంతగా కాళ్ళ మీద నిలబడము, ఇవన్నీ చేయడము. అసలు నిజంగా బయట కూడా అండి చాలా మంది ఆడపిల్లలు చాలా మ్యారేజ్ రిలేషన్షిప్స్ అన్ని వర్కౌట్ అవ్వక వాళ్ళు రోడ్డు మీద పడి ఎంతో సఫర్ అవుతున్నారండి మళ్ళీ కాళ్ళ మీద నిలబడడానికి. అసలు ఈమెంటండి ఇలా చేస్తుంది, నాకు అర్థం కాదు. కాళ్ళు ఒళ్ళం కదండి. అసలు నిజంగా చెప్తున్నాను కదా, ఎంతసేపు మస్తాన్ సాయి, లేకపోతే రాజ్ తరుణ్, లేకపోతే ఇంకొకటి ఎవడు ఈయన గురించి అడిగితే ఆయన గురించి మాట్లాడుతుంది, ఆయన గురించి మాట్లాడితే ఈయన గురించి మాట్లాడుతుంది, సరిగ్గా ఒక్క సమాధానం చెప్పదు. అవును, మీరు ఒకసారి ఏదైనా కరెక్ట్ గా ఏదన్నా ఒక్క క్వశ్చన్ కి ఏ ఇంటర్వ్యూ అయినా చూడండి, ఏదన్నా అడిగితే డీవియేట్ చేసేస్తుంది. నాకే ఫోన్ చేసి నీ కుక్కలు ఎలా ఉన్నాయని అడిగితే ఏదేదో చెప్పుకొచ్చింది. అసలు నేను ప్రూవ్ చేసుకుంటా అంటది, నేను అది ఎలా అయినా చూపించుకుంటా అంటది. అసలు ఎందుకమ్మా ఇదంతా చేసామని అడిగితే ఆయనే తీసుకొచ్చాడు అంటది. అసలు నిజంగా కరెక్ట్ గా అసలు క్రిమినల్ మైండ్ అండి ఆమెది. కరెక్ట్ గా చెప్పాలంటే నిజంగా ఇప్పటికైనా తీసుకెళ్లి జైల్లో వేస్తే నిజంగా ఈమె బాధితులు ఎంతమంది ఉన్నారో, రిహాబ్ లో పడేసినా బాగుండు కదా. చాలా బాగుంటది. ఎందుకంటే ఈమె బయట తిరుగుతూ ఉంటే ఈమెతో రిలేషన్షిప్ అంటే జనరల్ గా ఫ్రెండ్స్ అయినా సరే మా ఆడియో కాల్స్ ఏమైనా ఉన్నాయేమో, మమ్మల్ని బయట లేదు. మీరు ఆలోచించింది కరెక్ట్. యాక్చువల్ గా ఈవిడ కూడా ప్రమాదమే. ఎందుకు చెప్పనా, ఈ బయట ఈ తాగుబోతులు రేపులు చేసేవాళ్ళు, మర్డర్లు చేసేవాళ్ళు, అవునండి, పలానా ఇంట్లో ఆ డ్రగ్స్ ఆవిడ ఉంటది, మనం వెళ్తే కోఆపరేట్ చేసిన తలుపులు దంతే అర్ధరాత్రి ఏం చేస్తుంది?
అదే కదండి చంపేసినా నిజంగా చంపేస్తారు. చెప్తున్నా గౌరవప్రదంగా చేసుకుని డాక్టర్స్ వెనకాల ఉమ్, ఆ అమ్మాయిలు చాలా కష్టపడి వర్క్ చేస్తూ ఉంటారండి. వాళ్ళ అవును. వర్క్ ప్లేస్ లో కూడా ఇలాంటి హెరాస్మెంట్స్ ఉంటాయి. ఇలాంటి అమ్మాయిని అసలు ఎవరు ఎందుకు ఇది చేయట్లేదు నాకు ఇంకా అర్థం కావట్లేదు. అంటే పోలీసు వాళ్ళు ఏంటంటే దేనికోసం ఆలోచిస్తున్నారు? డ్రగ్స్ తీసుకుంటున్నా అని చెప్తుంది, వేరే వాళ్ళకి ఇస్తున్నా లేదు, అని ఆ చెప్తుంది. డ్రగ్స్ కేసులోనే ఇన్వెస్టిగేషన్ పూర్తయిపోయింది. ఆల్మోస్ట్ విజయవాడ కేసులో ఈమె A6, వరలక్ష్మి టిఫిన్ సెంటర్ కేసులో A7 ఏదో నాకు అది అవునండి, గుర్తులేదు. అవును అవును. ఆ అసలు ఆ రెండిట్లో పక్క అరెస్ట్ ఆయన అవుతుందండి. ఎందుకు అరెస్ట్ చేశారో, అసలు ఆయన గురించి మాట్లాడిన నెక్స్ట్ డే ఈమె గురించి మాట్లాడిన నెక్స్ట్ డే ఆయన అరెస్ట్ అయిపోయాడు. అవును, అది అసలు ఈమె ఎందుకు అవ్వట్లేదండి? అదే కేసులో మరి ఈమె కూడా ఉంది కదా. అంటే ఈమె పెడ్లర్ అని ఇంకా ప్రూఫ్ దొరకలేదు, ఎవిడెన్స్ దొరకలా. జస్ట్ ప్రీతి ఓకే ఒకతే చెప్పింది, బయటపడింది. ఓకే సో మిగతా ప్రూఫ్ సేకరిస్తున్నారు. అండ్ ఈవిడ మాట్లాడినవి కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. అతి త్వరలో అరెస్ట్ అయిపోతుంది, మీరు చూస్తారు ఇంకా. అసలు నిజంగా అండి ఈమె అంతటి ఈమె బయటకు వచ్చింది కదండి. అసలు ఈమె గురించి ఎవరు మాట్లాడుతున్నారు? అసలు ఎవరు వచ్చి ఎవరు మాట్లాడలేదు. లేరు, ఎవరు అసలు లేరు. ఫస్ట్ స్టార్ట్ చేసిందే ఈవిడ బయటకు వచ్చి నాకు ఎగ్జాక్ట్లీ. అన్యాయం జరిగిపోయింది, అది అయిపోయింది, ఇది అయిపోయింది అని అందరి మీద బురద చల్లుతూ ఉంటదండి. ఇదే పని ఇంకా రోజుకి ఒకసారి వస్తుంది ఒక మనిషి గురించి ఇదే మాట్లాడుతుంది. పని, ఆ, ఇలాగే వీళ్ళు సంపాదిస్తారు. వీళ్ళ ఎవరైనా తల్లిదండ్రులు కూడా అలాగే క్వశ్చన్ చేస్తే చెప్పారు. ఎవరైనా క్వశ్చన్ చేస్తే ఆ మీడియా ఛానల్స్ కి వెళ్ళదు. అవును, అవును. ఎవరైనా అయినా వీళ్ళు కూడా ఏంటండి నాకు అర్థం కాదు. ముంబై వెళ్ళింది, వాళ్ళ ఇంట్లో ఏదో దొరికిపోయింది అని చెప్పి మొత్తం టీవీ ఛానల్స్ అందరూ రాజ్ తరుణ్ లేదు, మాధవి యాక్చువల్ గా ఒరిజినల్ ఫుటేజ్ మీకు మేము వేస్తున్నాం చూడండి. అక్కడ జరిగింది వేరు, ఆవిడ చెప్పింది వేరు. ఆవిడనే తన్ని అదే తరిమేశారు అక్కడ. ఈమెని ఎంకరేజ్ చేసుకుంటూ అన్ని న్యూస్ లో ఇన్ని ప్రూఫ్లు దొరికిన తర్వాత కూడా ఆ అబ్బాయి మీద నిజంగా చెప్తున్నా, ఆ అబ్బాయి చాలా నెమ్మదస్తుల్లా కనిపిస్తున్నాడండి, చాలా సెన్సిటివ్ కూడా. అవును. ఆ మరుస్తుంటే ఇట్లా కూర్చో అని చెప్పి ఆ మరవడము, ఆ పని మనిషిని ఎందుకు తీసుకెళ్ళిందో తెలీదు, ఆమె ఏదో ఆ మంత్రాలు పని మనిషి చేస్తున్నట్టు చేతబడులు చేసేదని వార్తలు చేతబడి వచ్చాయి. అదే వచ్చాయి చేస్తుంది కూడా కదా, అలా బెదిరిస్తుంది చిన్నపిల్లలను బెదిరించినట్టు. అవును. ఎందుకంటే వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? అక్కడే ముంబైలో పోలీస్ స్టేషన్ వేసేస్తే లేదు, అయిపోయేది. ఎఫ్ఐఆర్ ఇప్పుడు అయింది మళ్ళీ ఈ అక్కడ రోజు కూడా. కొత్త స్టోరీ ఈ రోజు వచ్చేది కాదు అసలు. అవునవును, ఎఫ్ఐఆర్ అయింది ముంబైలో కూడా. ప్రాబ్లం ఏం లేదు, రేపో మాపో అరెస్ట్ కాబోతుంది, పెద్ద విషయం మిమ్మల్ని కాదు. కూడా అప్రిషియేట్ చేయాలండి థ్యాంక్ నిజంగా. యూ సో అంత మచ్. దెయ్యానికి కూడా మీరు ఇది అవ్వకుండా సపోర్ట్ చేస్తున్నారు కదా రాస్తారు. యా, షూర్. మిమ్మల్ని చాలా అప్రిషియేట్ చేయాలి నిజంగా చెప్తున్నాను కదా. ఇలాంటి థ్యాంక్ వాళ్ళు యూ, ఉండాలండి, మంచిని మంచి అని చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్. టీఆర్పీ రేటింగ్స్ కోసమో దేనికోసమో ఆమె ఏం చెప్తుంటే అది కూర్చోబెట్టుకుందాంలే, కాసేపు మాట్లాడిద్దాంలే, వెళ్ళిపోదాంలే అంటే అది చాలా తప్పండి. సొసైటీలో వేరేలాగా వెళ్తుంది, అందరూ చూస్తున్నారు. అవును. ఈమె గురించి మొత్తం అన్ని మా ఫ్రెండ్స్ ఉన్నారండి యూఎస్ లో, వాళ్ళకి ఫోన్ చేస్తుంటే ఏంటి అసలు యూట్యూబ్ మాకు ఓపెన్ ఎక్కడి నుంచో వస్తున్నాయి కాల్స్ అండి. చేస్తుంటే ఇప్పటి వరకు వచ్చిన కాల్స్ అన్ని అవుట్ ఆఫ్ వే. అవును అవును ఎక్కడెక్కడి నుంచో చేస్తున్నారు. ఏంటిది అవును మాకు ఇది చేస్తున్నారు, అంటే? అందరూ ఫాలో అవుతున్నారండి. నిజంగా చెప్తున్నా, ఏ థ్రిల్లర్ స్టోరీయో లేకపోతే మనకి అవి అన్ని చూడడం మానేసారు. ఇంకా యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు, రోజుకి ఒకటి వచ్చేస్తుంది అంతే. ఓకే. ఇంకేంటండి, థ్యాంక్స్ అండి, యా, ఇలానే థ్యాంక్ యూ సపోర్ట్ అండి. చేస్తూ ఉండండి. ష్యూర్ అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.